నమస్కారం, ఎల్ఎన్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రభుత్వ ఆది శ్రీనివాస్. వేములవాడ పట్టణ బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్. రాజన్నను దర్శించుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్. ఇప్పపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద బస్సులు రావడం లేదని ప్రయాణికుల ఆందోళన. బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి భారీగా విచ్చేసిన భక్తులు బోనాలతో తరలి రావడం వల్ల ఆలయ పరిసరాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సోమవారం రోజున రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే నిద్ర చేసి మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ క్యూ లైన్లన్నీ నిండిపోయి రద్దీగా వాతావరణం నెలకొంది. భక్తి శ్రద్ధలతో వండిన నైవేద్యాలు బోనాలను అమ్మవారికి సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉక్కు మహిళ భారతదేశ ఏకైక మహిళా ప్రధాని దివంగత ఇందిరాగాంధీ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని మాంకాళి చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ నేటి తరానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎంతో స్ఫూర్తినిస్తాయని, గరీబ్ హఠావో నినాదంతో దేశంలో పేద ప్రజలకు ఎనలేని సేవలు చేసిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని పేర్కొంటూ నివాళులర్పించారు. కాగా బుధవారం రోజున వేములవాడకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముప్పు గ్రామాల ప్రజలకు 5,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు వేములవాడ పట్టణంలో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. అలా కేవలం జయంతి మాదిరిగా కాకుండా ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధన కొరకు, ఆమె ఏ ఆశయాల కొరకు ఈ భారతదేశానికి తన ప్రాణాన్ని బలిదానం చేసిందో ఆ ఆశయాలు నెరవేర్చే దిశగా ప్రస్తుతం ఈ రాష్ట్రంలో యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తూ భారత మాజీ ప్రధాని ఉక్కు మహిళ అయిన ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధన వైపు అడుగులు వేస్తుంది. ద్వారా మనమందరం కూడా ఇందిరాగాంధీ అంటే ప్రతి గుండెకు ప్రతి గూడానికి కూడా తెలిసిన పేరు. కాబట్టి ఆ ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయ సాధనకు తప్పకుండా స్థానిక శాసనసభ్యులతో పాటు యనమల రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం అందరం కూడా ఇలా వారి ఆశయ సాధన కొరకు మనం అందరం కూడా భారతదేశ మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలను వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పక్షాన మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. వారి పూలమాలను సమర్పించి వారి ఆశయ సాధన ముందుకు తీసుకుని పోతామనేటువంటి ఒక ప్రచురణ పోని ఈ క్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, వేములవాడకు సంబంధించిన పట్టణ బ్లాక్ జిల్లాకు సంబంధించిన నాయకత్వం అంతా కూడా పాల్గొని వారికి నివాళులు అర్పిస్తూ వారు చేసినటువంటి సేవలు ఒకసారి మననం చేసుకుని ఈ తరానికి వారు చేసిన సేవలు చెప్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోయేటువంటి సందర్భంగా ఈ వేదికను ఉపయోగించుకోవాల్సిన క్రమంలో ఇండియా అంటేనే ఇందిరా అంటేనే ఇండియా అనేటువంటి పిలువబడే స్థాయిలో ఉక్కు మహిళగా పేదల పక్షాన ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు గుడ్డ అనేటువంటి నినాదంతో గరీబీ అడ్డావని నినాదం తీసుకొని వచ్చి బ్యాంకులను జాతీయకరణ చేసి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వాన మరి వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని పోతున్నాం అన్నమాట. 1984లో వారు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలై చనిపోయినా ఈనాటికి ఇందిరమ్మ పేరు ప్రతి పల్లెటూరులో మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట
ఈరోజు ఇప్పుడు తెలంగాణలో శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇందిరమ్మ ఇండ్లను వారి పేరు ఇవ్వాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో రేపటి రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరొక కష్టం సందర్భంలో రాజన్న ఆలయ అభివృద్ధి వేరొక పట్టణాభివృద్ధి రాజన్న సిరిసిల్ల జేఎన్టీయూ కళాశాల భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని అప్పుడే ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాకు రావాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి సబ్బాని హరీష్ డిమాండ్ చేశారు. జేఎన్టీయూ కళాశాల ఏర్పాటు చేసినప్పటికీ దానికి సొంత భవనం లేకపోవడం వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అదేవిధంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించడం లేదని హరీష్ పేర్కొన్నారు. తంగలపల్లి మండలం మండపల్లి వద్ద కళాశాల నిర్మాణానికి 20 ఎకరాలు కేటాయించినప్పటికీ కనీస భవన నిర్మాణానికి నిధులు కేటాయించగా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని పేర్కొన్నారు. 1200 మంది విద్యార్థులు చదువుతున్న కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు లేక ఉన్నత విద్యలో దూరం అవుతున్నారని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిపై స్పష్టమైన హామీ ఇచ్చి జిల్లాకు రావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రతినిధులు సికిందర్, ప్రశాంత్, సాయి, దీపక్, రమణ, మోహన్, వెంకటరమణ, భరత్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది. ఏదో సిరిసిల్ల జిల్లాను ఏదో ఉద్ధరించినట్టుగా, ఏదో చేసినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు రాబోతూ ఉన్నారు. ఆ సభను మేము మా కార్యకర్తలుగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం అంతా మతి భ్రమలో ఆలోచనలో ఉంది. ఆ సభను మా నాయకులు గారి మా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోము. ఈరోజు ఆ సభను ప్రజలే అడ్డుకోబోతా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా సభ చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినట్టు హామీలు ఏవైతేనో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం చేస్తూ వచ్చేటి వాటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలనలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగేటువంటి సందర్భం లేదు. ఇతనితో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా. సిరిసిల్ల నియోజకవర్గానికి తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ అయినటువంటి జేఎన్టీయూను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజ్లో తరగతుల కోసం బిల్డింగ్ను కూడా ఇవ్వడం జరిగింది. అందులో గత 2 విద్యా సంవత్సరాలు క్లాసులు నడిచినాయి. ఆ తర్వాతి క్రమంలో 2023 ఆగస్టులో గౌరవ మంత్రి కేటీఆర్ గారు తంగలపల్లి శివారులోని మండపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి 20 ఎకరాలను ప్రైవేట్ జూనియర్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు విద్యార్థులను మీరు ఫీజులు కట్టాలి, గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మీరు ఫీజులు కడితేనే మేము క్లాసులు చెప్తాం, లేకపోతే లేదని చెప్తే విద్యార్థులు క్లాసులు బైకాట్ చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి అనేక విద్యారంగ సమస్యలు ఉంటుంటే నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు విద్యారంగ సమస్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఏవైతున్నాయో అవన్నీ మీరు శాంక్షన్ చేసిన తర్వాతనే మీరు పర్యటనకు రావాలి, లేకపోతే మేము విద్యార్థి లోకం తరఫున అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. బోయిన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదని, నిరుపేద వర్గాల్లో ఆత్మవిశ్వాసం నింపే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్, మాజీ ఎంపీపీ వేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్, నాయకులు కట్టల అచ్చయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి శ్రీ ఇందిరాగాంధీ గారి 107వ జయంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చారు. వారికి పేరు పేరున మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరమ్మ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశంలో మన ఇండియాను అగ్రస్థానంలో నిలపడంలో తన కృషి ఎనలేనిది. ఎందుకంటే ఇలా ఏ గ్రామంలోకి అయినా కానీ ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టించి
బూరు లేని వాళ్లకు ఇందిరమ్మ ఒక అమ్మ లెక్క అప్పుడు ఆ కాలంలో అందరికీ ఇల్లు ఇచ్చి ఓ దేవత అయింది. వేములవాడ పట్టణానికి బుధవారం రోజున రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కోట్లతో చేపట్టిన గుడి చెరువు సుందరీకరణ పనులతో పాటు ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని వేములవాడ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను నియంత్రించాలని పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ మీడియా సమావేశంలో పలువురు నేతలు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాక కేవలం పర్యటనకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించవద్దని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవీరాజు కౌన్సిలర్లు పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను తాము స్వాగతిస్తున్నామని, గత ప్రభుత్వం హయాంలో గుడి సుందరీకరణ కోసం 100 కోట్ల నిధులు కేటాయించామని, తుది దశకు చేరుకున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని పేర్కొన్నారు. సినారే కళామందిరం, మినీ స్టేడియం, రోడ్ల వెడల్పు, డబుల్ బెడ్రూమ్ నిర్మాణం, రహదారుల నిర్మాణం పనులను నిర్లక్ష్యం చేయవద్దని, పట్టణాభివృద్ధికి సహకరించాలని అన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు విజయ్, నరాల శేఖర్, కనకయ్య, మారం కుమార్, గోలి మహేష్, క్రాంతి కుమార్, సిరిగిరి చందు, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. నిధుల నుండి కానీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు దానిపై వెంటనే స్పందించి మాస్టర్ ప్లాన్ రూపొందించి చేస్తా అని హామీ ఇచ్చినప్పటికీ గడిచినటువంటి 4-5 నెలల నుండి మరి ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక మా ఎస్సీ ఎస్టీల ఆవేదన. మరి దాన్ని వెంటనే సీఎం గారు దృష్టికి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని మరి సెంటర్ పాయింట్ గా చేసి కాంస్య విగ్రహం పెట్టి అక్కడ చుట్టూ మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మరి ఉండే విధంగా దాన్ని రూపుదిద్దాలని మరి తమరు ఇక్కడ మీడియా ద్వారా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారని కోరుకుంటూ, రేపటి రోజున వేములవాడ రాజన్న ఆలయానికి అదేవిధంగా పట్టణంలోని మరి పర్యటనకు ఇచ్చేస్తున్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ, మరి గత ప్రభుత్వంలో ఏదైతే పనులు ప్రారంభించుకున్నామో ఆ పనులు మరి ఇప్పటి వరకు రేపో మాపో సంవత్సర కాలం పూర్తి కావస్తా ఉంది. మరి వాటిని నిర్లక్ష్యంపై మౌనం వీడి మరి స్థానిక శాసనసభ్యులు కానీ గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దృష్టి సారించాలని చెప్పి ఈరోజు వేములవాడ మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి జైత్యాల బస్టాండ్లో మరి 20 ఎకరాలలో బస్టాండ్ నిర్మాణం కొరకు ఆనాడు గత ప్రభుత్వం గెజిట్ని విడుదల చేసి యొక్క తెలంగాణలోనే అతిపెద్ద బస్టాండ్ నిర్మాణం కోసం ఆ యొక్క స్థలాన్ని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి 6 కోట్ల స్పెషల్ నిధులు కేటాయించి వాటిని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా మరి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మరి 20 కోట్ల టీవీఎఫ్డిసి నిధులతోని ప్రతిపాదనలు పంపి ఆ 20 కోట్లు కూడా 90% పనులు కూడా మా యొక్క పాలక వర్గం పూర్తి చేయడం జరిగింది. మరి మిగిలిపోయిన పనులకు కాంట్రాక్టర్లు ఇంతవరకు కూడా రావడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు నిధులు కేటాయించే విధంగా మరి చొరవ చూపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రేపటి రోజు 20వ తేదీ బుధవారం మరి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ పట్టణానికి రాజరాజేశ్వర స్వామి దర్శనానంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మా వేములవాడ పట్టణ ప్రజల పక్షాన, మున్సిపల్ పాలకవర్గం పక్షాన వారికి మరి సీఎం గారికి సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి నిన్నటి రోజున మేము పేపర్లో కావచ్చు, మీడియాలో కావచ్చు చూడడం జరిగింది. మరి గౌరవ సీఎం గారు 127.65 కోట్లతోటి మరి శంకుస్థాపన, భూమి పూజ చేస్తున్నారు. కాబట్టి మరి ఆ నిధుల మంజూరు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి, మరి మంత్రి వర్గానందరికీ కూడా మరి మా పక్షాన కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మరి అది కూడా రోడ్డుకి ఇరువైపులో కూడా డ్రైనేజ్ పూర్తి కావడం జరిగింది. దానికి కూడా సీసీ రోడ్ నిర్మాణం కోసం కూడా మరి మిగిలిపోయిన దానికోసం కూడా మరి ఈ ప్రభుత్వం కూడా మరి సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్ కావచ్చు, దానికోసం కూడా మరి చర్య చేపడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సినారే
అంటే కళలకు పుట్టినిలైనటువంటి సినారే కళామందిర్ మరి ఇక్కడ ప్రజలకు ఒక ఆడిటోరియం అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక ఫంక్షన్ అంటే ఏమైనా సమావేశం ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా ఏమైనా మీటింగ్ మహిళా సంఘాలకు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఒక కళామందిర్ ఒక ఆడిటోరియం అని చెప్పేసి మరి గత ప్రభుత్వం VTDA ఫండ్ నుండి దాదాపు 5 కోట్ల నిధులను కేటాయించుకోవడం జరిగింది. మరి ఆ పనులు కూడా మరి పూర్తి చేయాల్సిన బాధ్యత మరి ఇక్కడ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా స్టేడియం మరి ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం క్రీడాకారుల కోసం మరి అప్పుడు చాలా సార్లు అప్పుడున్న ప్రభుత్వానికి దృష్టికి తీసుకురావడం వల్ల స్టేడియం కోసం 5 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. మరి 3 కోట్ల అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ ముందు స్టేడియం కోసం 3 కోట్ల వరకు పని జరిగింది. ఇంకా కూడా నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి మరి ఆ పనులు కూడా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మరి చర్య చేపట్టాల్సిన అవసరం ఉంది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలు మరలేనని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని మహాత్మా గాంధీ చౌక్ వద్ద ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులు మంగళవారం నివాళులర్పించారు. అనంతరం ప్రకాష్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని దేశాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. వారు జవహర్లాల్ నెహ్రూ గారి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో వారి వెంట ఉండుకుంటూ రాజకీయాలను పుచ్చుకొని వారి తదనంతరము వారి కొడుకు రాజీవ్ గాంధీ గారు మరియు అలాగే తదనంతరము శ్రీమతి సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూ దేశానికి ఆదర్శంగా అందిస్తున్నటువంటి గొప్ప మహనీయమైనటువంటి కుటుంబం వారిది. వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతారు. భారతరత్న ఈ యొక్క ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి మాననీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఇది ఘనంగా జరుపుకుంటూ వారిని ఒక్కసారి ఈ భారతదేశానికి చేసినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క పరంపరను ఒక్కసారి జ్ఞప్తి చేసుకుంటూ స్వాతంత్రానికి ముందు వారి తాత మోతీలాల్ నెహ్రూ కానీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ కానీ ఆ పరంపరలో ఒక రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వారి యొక్క బాటలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె వారి బాటలో నడుపుకుంటూ వారికి మరొకసారి ఈ యొక్క వారి బాటలో మేము కాంగ్రెస్ పార్టీ సైనికుల వలె ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరికీ శుభావందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ శ్రీమతి స్వర్గీయ ప్రధాని మన ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాలా సంతోషం. ఆమె సేవలు మరి ప్రపంచంలో అందరూ మెచ్చుకున్న ఒక ముగ్గు మహిళ ఎవరంటే ఆమె ఇందిరాగాంధీ. ఆమె ప్రధానమంత్రి అయిన తర్వాత ఎంతోమంది రాజకీయ నాయకులు అవలంబిస్తూ ఆమె నడిపిన మార్గంలో నడుస్తూ అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచిన వ్యక్తి ఒక ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. వారికి ఇంత పెద్దన మన సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అంతటా కూడా జన్మదిన వేడుకలు చేసుకోవడం సంతోషం. ఈ సందర్భంగా వారికి ముఖ్యంగా జన్మదిన వేడుకలు తెలియజేస్తుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ మంగళవారం రోజున రాజన్న ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి కమిషనర్ ను సాధారణంగా ఆహ్వానించిన అనంతరం స్వామివారి దర్శనాలు కల్పించారు. పూజల తర్వాత కమిషనర్ శ్రీధర్ కు ఈవో వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట DCM రామకృష్ణారావు, ఈఈ రాజేష్ ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాజన్న ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించిన సందర్భంగా దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ ఏర్పాట్లను పరిశీలించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. శరత్
పునర్దర్శన ప్రాప్తి. దివంగత భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మండల శాఖ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమే తన సిద్ధాంతంగా ప్రజాపాలనకు స్ఫూర్తిదాయకంగా అంటరానితనాన్ని నిర్మూలించడంలో విశేషంగా కృషి చేసిన గొప్ప నేత ఇందిరాగాంధీ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం ఇందిరాగాంధీ ఆశయాలను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కళ్యాణ్ బాలరెడ్డి జై కాంగ్రెస్. దక్షిణ కాశీగా వెలుగొందుతున్న వేములవాడ పట్టణంలో ప్రయాణికులకు తగిన బస్సులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి నిరీక్షించిన బస్సు రాకపోవడంతో తీవ్ర అసహనంతో రాజన్న భక్తులు రోడ్డెక్కారు. ఉచిత బస్సుల ప్రభావంతోనే భక్తులు ఇక్కట్లు ఎదురవుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా విచ్చేసిన ప్రయాణికులకు బస్సులు లేక ఇబ్బందులు భరించే ఓపిక లేక రోడ్డెక్కి ధర్నా చేయడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. బస్సులను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భక్తులు ఎద్దేవా చేశారు.
ఏం చేసిండు అక్కడ పెట్టిండు అలవకుండా మొగడి పెట్టిండు మీటింగ్ ఈడే పెట్టిండు మీటింగ్ వాళ్ళు ఎవరు పెట్టన్నాడు ఆధార్ కార్డు వాళ్ళు ఎవరు తెమ్మన్నాడు ఖర్చు పెట్టారు. ఎన్ని గంటలకు వచ్చారు? 10 గంటలకు వచ్చారు. ఎంతసేపు కూర్చున్నాం కూర్చొని వాళ్ళు ఏం సంపాదించిన మాకు పోలీసులు సుధీ ఇబ్బంది పెట్టాను. 10 గంటలకు వచ్చినాం సార్. 10 గంటలకు వచ్చి కూర్చొని పిల్లలు వేసుకొని కూర్చుంటే ఒక్క వరంగల్ బస్సు వరంగల్ పోతే మాకు ఆటోలు అవే ఇవో దొరుకుతాయి. నర్సంపేట పోవాలి, నెక్కొండ పోవాలి, ఇక్కడికి ఇవన్నీ పోవాలి. మాకు ఇక్కడ దొరుకుతాయి కదా వరంగల్కు ఒక్క బస్సు రాలేదు సార్. వచ్చి 10 గంటలకు వచ్చి పిల్లలు వేసుకొని కూర్చున్నాం. ఒక 10-15 మంది మేము కూర్చున్నాం. ఒక్క కుటుంబమే 10 మంది 15 మంది కూర్చున్నాం. మేము ఏం కావాలి? ఇప్పటి వరకు కూడా 4-5 అవుతుంది. ఒక్క బస్సు వరంగల్ బస్సు రాలేదు. ఏం చేయాలంటాను చెప్పండి సార్. 8 గంటలు 9 గంటలు బస్సు వచ్చి హైదరాబాద్ పోవాలి, వరంగల్ పోవాలి. బస్సు ఖాళీగా పోయినా ఆపండి సార్ అంటే కూడా ఒక బస్సు ఆపలేడు. బస్సు ఆపలేరు. మేము ఇప్పుడు బస్సు ఆపినాం. మాకు బస్సు ఎందుకు ఎత్తలేరు? మాకు ఎందుకు బస్సు మేము దగ్గరకు వచ్చినాం. వరంగల్ నుంచి వచ్చినాం. మేము వచ్చినప్పుడు బస్సు ఆపలేరు. మేము బస్సులో ఆపినాం. ఆపని ఎస్ఐ గారు వచ్చేయమంటాడు. పేదలందరూ బస్సు కింద వండబెట్టమంటాడు. మరి ఏ బస్సు కింద వండబెడతాడు మేడం? మేము కష్టం చేసి ఇస్తే వాడు జీతాలు తీసుకొని వస్తారు. వాడుకోవాలి మమ్మల్ని ఎట్లా వండబెడతారు వాడు బస్సు కింద? డ్రైవర్ ఏ మాట్లాడలేడు. ఏం సమాధానం ఇస్తలేడు. మాది వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. మేము వేములవాడకు వచ్చినాం. నేను ఈరోజు పొద్దున 11 బస్ స్టాప్ వచ్చినాం. ఇప్పటి వరకు ఒక బస్సు కూడా మాకు అలో లేదు. వరంగల్ నుంచి వరంగల్ లేదు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరు రెస్పాన్స్ అయితే లేరు మాకు. మేము ఇక్కడ ధర్నా చేస్తాడు ఒక ఎస్ఐ అంటాడు మీరు ఆడవాళ్ళంతా బస్ కింద వండూరు అంటాడు. గవర్నమెంట్ ఎట్లా వాడు వాడు కనబడతలేడు కూడా ఇప్పుడు అని. ఇవే ఇలాంటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరిక్షలో నమస్కారం.